హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. మీకు దోశలంటే ఇష్టం కదా, కానీ అదే దోశలని ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తినాలంటే చాలా బోర్ కొడుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఒక్కసారి ఇలా అయితే దోశలు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా మన దోశ బ్యాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందు ఇక్కడ నేను చూపించిన గ్లాసు కొలతతో 1 గ్లాసు రాగులను అయితే తీసుకుంటున్నాను. తర్వాత 1 గ్లాసు జొన్నలను కూడా తీసుకుంటున్నాను. అండ్ అదే విధంగా 2 గ్లాసుల పచ్చి బియ్యంని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 గ్లాస్ మినుములని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మినుములు లేనట్లయితే ఆప్షన్ గా మినపప్పును కూడా తీసుకోవచ్చు. అండ్ 1 గ్లాసు సజ్జల్ని కూడా తీసుకొని యాడ్ చేసుకొని ఫైనల్ గా మొత్తం మిక్స్ చేసుకొని ఒక వాటర్ లో 2-3 టైమ్స్ బాగా కడుక్కునేసిన తర్వాత పక్కన పెట్టేయాలి. అట్లీస్ట్ ఒక 6 గంటలైనా నానాలన్నమాట. ఇలా ఒక 6 అవర్స్ నానిన తర్వాత మనం సేమ్ ఇడ్లీ పిండి, దోశ పిండి గ్రైండర్ కి వేసుకుంటుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ లో గ్రైండర్ కి కానీ మిక్సీకి కానీ ఎలా అయినా ఇలా మెత్తటి బ్యాటర్ లాగైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గ్రైండర్ కి వేసుకున్న బ్యాటర్ ని మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టకూడదండి. బయట పెట్టేస్తే అది ఓవర్ నైట్ పులుస్తుంది కదా. సో అలాంటప్పుడే దోశలు అనేది పర్ఫెక్ట్ గా అండ్ చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి. మనం ఓవర్ నైట్ బ్యాటర్ ని పక్కనైతే పెట్టేసాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ కి బ్రేక్ఫాస్ట్ కి మనకి ఎంత బ్యాటర్ కావాలో అంత బ్యాటర్ ని వేరే బౌల్లోకి అయితే మార్చుకొని మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం దోశలు వేసుకునే దానికి ఎంత కన్సిస్టెన్సీ అవసరం ఉంటుందో అంతవరకు వాటర్ అయితే కలుపుకొని ఇలా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడే మనం రుచికి సరిపడినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందులో సోడా, ఉప్పు కానీ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి. మీరు ఎప్పుడు చేసుకునే రొటీన్ దోశలు బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటాయి అండ్ హెల్త్ కి కూడా మంచిది కదా. చిన్నపిల్లలు దోశలు అనేవి చాలా ఇష్టంగా అయితే తింటారు. కానీ ఇలా రాగులు, జొన్నలతో మనం ఏమైనా చేసామనుకోండి అస్సలు తింటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలా అయితే చేసి దోశ రూపంగా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ దీంట్లో అవన్నీ వేసామంటే కూడా అసలు నమ్మని కూడా నమ్మరు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి. నీకే పాప, రెడీ పోస్తున్నా. ఈ దోశలు తిని ఎలా అనిపించాయో మన సబ్స్క్రైబర్స్ కి కూడా చెప్పు నువ్వు, ఓకేనా? ఓకే మమ్మీ, చెప్తా. సూపర్ మీకు చూడండి. ఓకే బాయ్. ఓకే బాయ్.